పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ అని ఫోన్ మోగింది. కొత్త నెంబరు. పరాగ్గా ఎత్తా. ఎలా ఉన్నావు రవి? అటువైపు నుంచి పలకరింపు. బాగా పరిచయం ఉన్న గొంతులా అనిపించింది. ఆ వెంటే ఎన్నాళ్ళుగానో నా గుండెలో కొలువైన రూపం కళ్ళల్లో మెదిలింది. మాధురి. నమ్మలేనట్టుగా అన్నా నేను. హా, నేను ఎలా ఉన్నావు? అవతలి వైపు మాధురి. ఎప్పటి మాధురి? 6 ఏళ్ళయింది తన గొంతు నా హృదయాన్ని తాకి. అయినా తను మిగిల్చిన జ్ఞాపకాలు ఇంకా తాజాగానే ఉన్నాయి. లేకుండా ఎక్కడికి పోతాయి? ఒకప్పుడు తనలో నేను, నాలో తను. ఇందాకే విషయం తెలిసింది. ఈ మధ్యే అమ్మ పోయారటగా. మన క్లాస్మేట్ రజని చెప్పింది. మీ అమ్మంటే నీకు ప్రాణమని తెలుసు. ప్రతి విషయాన్ని ఆమెతో పంచుకునేవాడివి. ఇప్పుడే నువ్వు దృఢంగా ఉండాలి. లేకుంటే నీ భార్య మరింత దిగాలు పడిపోతుంది. పిల్లలు కూడా ఉన్నారు. నాన్నకి నువ్వే ధైర్యం చెప్పాలి. 35 ఏళ్ళు ఒకరి కోసం మరొకరు అన్నట్టుగా ఉన్నారు. ఈ లోటు ఆయన జీవితంలో ఎవరూ పూడ్చనిది. హార్ట్ ప్రాబ్లం అటగా అంటూ చెప్పుకొస్తుంది. అవును, అంతా సడన్గా జరిగిపోయింది. కలలో కూడా ఊహించలేదు. అమ్మ ఇంత త్వరగా మమ్మల్ని వదిలి వెళ్ళిపోతుందని. అంతా మా బ్యాడ్ లక్ అంటుంటే తెలియకుండానే నా కళ్ళల్లో నీళ్లు. జీవితం అంటే అంతే రవి. నా లైఫ్ కూడా ఇలాగే అనుకోని మలుపులు తిరిగింది కదా. సరే, నా మీద కోపం ఇంకా అలాగే ఉందా? తను అడుగుతుంటే ఒక్కసారి గతంలోకి వెళ్ళా. కోపం? అవును. తనంటే చెప్పలేనంత కోపం. కాదు, ద్వేషం. నన్ను మోసం చేసింది. 3 ఏళ్ల ప్రేమని పక్కన పడేసి హాయిగా వేరే పెళ్లి చేసుకుంది. 2 బిడ్డల తల్లయింది. అంత త్వరగా ఎలా మారిపోయింది? ఎన్ని ప్రేమ లేఖలు, ఎన్ని కబుర్లు, ఎంత ఆనందం, ఎన్ని కలలు, ఎన్ని భాషలు. అప్పట్లో ప్రతి దేవుడికి తను బాగుండాలని మొక్కుకునేవాణ్ణి. మేమిద్దరం ఒక్కటవ్వాలని ప్రతి స్వామిని వేడుకునేవాణ్ణి. కానీ ఆ ప్రేమంతా ఏమైంది? అందుకే తనంటే కోపం. కొన్ని అలా జరిగిపోతుంటాయి రవి. నేను అనుకున్నానా మా నాన్న అంత త్వరగా దూరమైపోతారని? లెక్కలేనన్ని అప్పులు చేతిలో చిల్లి గవ్వలేదు. నా వెనుక మరో చెల్లెలు. నడి రోడ్డు మీద నిలబడ్డాం. మా మామయ్య వాళ్ళే ఆదుకున్నారు. 6 నెలల్లో డిగ్రీ అయిపోతుందనగా అంతా హఠాత్తుగా జరిగిపోయింది. డిగ్రీ తర్వాత పీజీ చేసి మంచి ఉద్యోగం సాధించాలని ఎన్నో కలలు కన్నా. అప్పుడు కుటుంబాన్ని నిలబెట్టుకోవటమే నాకు ముఖ్యం అనిపించింది. బావ చేతిలో 3 ముళ్ళు వేయించుకోక తప్పలేదు. నువ్వంది అర్థం చేసుకోకుండా తను చెబుతోంది. అవును, నేను అర్థం చేసుకోలేదు. మధ్యలో 2-3 సార్లు ఫోన్ చేసి విషయం చెప్పాలని చూసింది. కానీ ఎన్ని మాటలు అన్నాను, ఎంత దూషించాను. అప్పట్లో నేను తన కుటుంబానికి సాయం చేసి ఉండొచ్చు. కానీ వ్యవసాయంలో నాన్నకి తీవ్ర నష్టాలు. రవి మాట్లాడు. తన మాటలతో మళ్ళీ ఈ లోకంలోకి వచ్చా. కోపం ఏమీ లేదు మాధురి. నిన్ను అన్ని మాటలన్నా అవేమీ పట్టించుకోకుండా నేను బాధలో ఉంటే మంచి మనసుతో ఫోన్ చేశావు. ఇంట్లో మనిషి పోవటం అంటే కాళ్ళ కింద భూమి కదిలిపోవటమేనని మొదటిసారి నాకు తెలిసొచ్చింది. అప్పటి నీ పరిస్థితి ఏంటో నాకిప్పుడు బాగా అర్థమైంది. నన్ను క్షమించు అన్నా. చాచా, అంత మాట ఎందుకులే. ధైర్యంగా ఉండు. అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాను. నాన్నని జాగ్రత్తగా చూసుకో. తనని నీతో పాటు సిటీకి తీసుకెళ్ళు. పిల్లలతో కాలక్షేపం అవుతుంది. నీ కష్టాన్ని పంచుకోవటానికి ఒక స్నేహితురాలు ఉందని ఎప్పుడూ గుర్తుంచుకో. తను చెబుతుంటే ఇన్నాళ్ళు ఒక మంచి ఫ్రెండ్ని మిస్ చేసుకున్నందుకు నాకు కన్నీళ్ళు ఆగలేదు. ఇలాంటి మరిన్ని రియల్ స్టోరీస్ వినాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.